అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? మనం మన కోరికలను తీర్చుకోవటం కోసం, దుఃఖములను, పాపములను పోగొట్టుకోవటం కోసం గుడికి పోవటం, తీర్థయాత్రలు చేయటం, పుణ్య నదులలో స్నానం చేయటం వంటివి చేస్తుంటాం. అయితే ఇవన్నీ మంచివే, చెయ్యవలసినవే. కానీ వీటి అసలు అర్థం కోరికలు తీర్చుకోవటం కోసమో, పాపాలు పోగొట్టుకోవటం కోసమో మాత్రం కాదు. ఇవన్నీ హృదయ పరివర్తన రావటానికే తప్ప మరొకటి కాదు. చేదు దోసకాయను తీసుకువెళ్ళి పుణ్య నదులలో ముంచితే దాని చేదు పోతుందా? ప్రతినిత్యం అనేక పాపములను చేస్తూ మనసులో ఉన్న అసుర గుణాలను తొలగించుకోక గుడులు చుట్టూ తిరుగుతూ పూజలు పుష్కరాలు చేసేస్తే ఆ పాపాలన్నీ పోతాయా? దేవుడు అనుగ్రహిస్తాడా? ఇవి కాదు. హృదయంలో పరివర్తన ముఖ్యం. ఆ పరివర్తన రానిదే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఏమీ లేదు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.